ఏపీలో ఉత్కంఠ రేపుతున్న కీ నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైనది పులివెందుల. కడప జిల్లాలో ఉన్న పులివెందుల నియోజకవర్గం సంబంధించి మనం చూస్తే ఇది వైఎస్ఆర్ ఫ్యామిలీకి పెట్టని కోటలా ఉంది. ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఇది ఒక కంచుకోట నియోజకవర్గంగా చెప్పాలి. రాజశేఖర రెడ్డి అంతకుముందు విజయం సాధించడం, ఆయన మరణం తర్వాత ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించడం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇక్కడ తిరిగి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి బీటెక్ రవి, అసలు పేరు బీటెక్ రవీంద్ర, అందరూ బీటెక్ రవి అని పిలుస్తారు. ఆయన మాజీ ఎమ్మెల్సీ, ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. అంతకు ముందు ఎన్నికల్లో సతీష్ రెడ్డి పోటీ చేశారు. కానీ ఈసారి సతీష్ రెడ్డి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం అనేది పులివెందుల నియోజకవర్గ రాజకీయంలో ఒక కీలక పరిణామంగా అందరూ చెబుతున్నారు. ఒక రకంగా పులివెందుల నియోజకవర్గం చాలా హాటెస్ట్ నియోజకవర్గం. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న నియోజకవర్గం అవడం, 2014 అలాగే 2019 ఈ రెండు ఎన్నికల్లోనూ జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి విజయం సాధించారు. ఈసారి పక్కాగా హ్యాట్రిక్ ఖాయం, గతంలో కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలేసుకుంటుంది. ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. పులివెందుల్లో ప్రచారం చేసేది తక్కువే. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున అక్కడ వైఎస్ఆర్ కుటుంబీకులు పూర్తి స్థాయిలో ప్రచార పర్వంలో రంగంలో ఉంటున్నారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మిగతా నేతలందరూ కూడా ఖచ్చితంగా గతంలో కంటే ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చే దిశగా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తాము, ఖచ్చితంగా ముఖ్యమంత్రిని ఓడిస్తామంటూ బీటెక్ రవి చెప్తున్నారు. కానీ ఇక్కడ వాతావరణం చూసినప్పుడు ఏ విధంగా చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పైచేయిగా కనిపిస్తోంది. ఒక రకంగా వైఎస్ కుటుంబానికి ఎదురులేని నియోజకవర్గంగా ఉన్న పులివెందులలో అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీడ్కు బ్రేకులు వేయడం అంత తేలిక కాదన్న విషయం తెలుగుదేశం పార్టీకి తెలిసిన పార్టీ నాయకులు చెప్తున్నారు. ఏదేమైనా గట్టి పోటీ ఇవ్వడం, మెజార్టీ తగ్గించడమే టీడీపీ అసలు లక్ష్యంగా కొందరు నేతలు బయటకు చెప్తున్నారు. చూద్దాం మరి ఇక్కడ ఏం జరగబోతుందో. పులివెందులు అనేది అత్యంత కీలక నియోజకవర్గం. హ్యాట్రిక్ మరి ముఖ్యమంత్రి హ్యాట్రిక్ కొడతారా, లేదంటే ఏ స్థాయిలో ఆయనకి మెజార్టీ వస్తుంది, ముఖ్యమంత్రి స్పీడ్కి అసలు టీడీపీ బ్రేకులు వేసే వాతావరణం అక్కడ ఉందా లేదా, ఇది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.